శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం మే నెల మాస ఫలితాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మకర రాశి వారు ప్రస్తుతం చాలా స్వేచ్ఛగా, చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ నెల ప్రారంభం నుంచి మే నెల 14వ తారీఖు వరకు అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఈ రాశి వారికి స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది. మరి ఈ కారణం వల్ల విద్యార్థులు లాంటి వాళ్ళు ఏమైనా ఉంటే హాస్టల్లోకి వెళ్ళడం, ప్రభుత్వ ఉద్యోగులకైనా ట్రాన్స్ఫర్లు కానీ వేరే ప్రాంతానికి మారడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇంకా మీకు కాకపోతే మీ కుటుంబంలో ఒకరు అంటే ఏదైనా చదువు నిమిత్తమో, ఉద్యోగం నిమిత్తమో, పెళ్లి నిమిత్తమో బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కుటుంబ వాతావరణం హాట్గా ఉండి కుటుంబ సభ్యుల మధ్య సరైనటువంటి అవగాహన లోపం ఉండే అవకాశం ఉంది. అంటే 14 తర్వాత మరి రవి 5వ స్థానంలోకి రావడంతో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యలను సరిదిద్దుకుంటారు, పర్వాలేదు. అయితే ఏంటంటే తప్పనిసరిగా వృత్తిపరమైన మార్పు మాత్రం ఈ నెల 15 తర్వాత వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా కొంతవరకు ప్రిపేర్గా ఉండడం మంచిది. అంటే ఉద్యోగంలో కొన్ని అనుకోని మార్పులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇక మరి కుజగ్రహం, 7వ స్థానంలో కుజగ్రహం అంటే ప్రతి రాశి వారికి కొన్ని శుభులు, కొంతమంది పాపులు ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే గోచారంలో వచ్చినా సరే శుభగ్రహం ఎప్పుడు కూడా మంచి ఫలితం ఇస్తుంది. పాపగ్రహాలు అంటే ఈ మకర రాశి వారికి రవి అష్టమాధిపతిగా ఎప్పుడు కష్టాన్నే కలిగిస్తాడు, ప్రభుత్వ అధికారుల వల్ల ఇబ్బంది పెడతా ఉంటాడు, రాజకీయ నాయకులు వ్యతిరేకంగా ఉంటారు, ఈవెన్ మీ తండ్రి వాడు కూడా మీకు సరైనటువంటి హెల్ప్ చేయలేకపోతుంటాడు. మరి కుజుడు, దాంతో కుజుడు అన్నదమ్ములకి కారణం అవుతుంటాడు, మరి స్త్రీ జీవితంలో భర్తకు కారణం అవుతుంటాడు. అటువంటి కుజుడు 7వ స్థానంలో ఈ నెలంతా సంచరిస్తూ ఉంటాడు. మరి ఈ సమయంలో వ్యాపారంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపార పార్ట్నర్సు మీకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే అన్నదమ్ముల వల్ల ఇబ్బందులు ఉంటాయి, భార్య నుంచి విభేదాలు తప్పకపోవచ్చు, తాత్కాలికంగా ఎడబాటు ఉంచే అవకాశం ఉంది. బట్ ఏదైనా దగ్గర బంధువులు, రక్త సంబంధికులు, ఆత్మీయులే ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు, ఇదేటో ఏళ్ళనాటి శని పూర్తి అయిపోయింది, ఇన్ని రకాల ఇబ్బందులు మళ్ళా ఉన్నాయని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ మనం ఓర్పుతో ఎదుర్కొని దాన్ని మనం పాజిటివ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుజుడి యొక్క స్థితి, మీరు వృత్తిలో మీకు వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మీకు అక్కలేని వాళ్ళని పైకి తప్పించి స్వతంత్రంగానే మీరు వృత్తి నిర్వహించుకోవడం కూడా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మీద విభేదాలు ఉంటాయి, అవి ఏదో విధంగా సెటిల్ చేసుకొని ఉంటావా వెళ్ళిపోతావా అన్న విధంగా సెట్ చేసుకుంటే తర్వాత జీవితం కంపల్సరీగా సుఖంగా ఉంటుంది. ఏదో అలా నాచుతూ ఉంటే ఎప్పుడు నిరంతరం ఇది ఒక బర్నింగ్ టాపిక్ లాగా ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా తేల్చుకునే సమయం వచ్చింది కాబట్టి తేల్చుకుంటేనే బెటర్. ఎందుకంటే మీకు శని ఫేవర్గా మారాడు. ఏది మీ దగ్గర ఉండాలో, ఏది ఉండకూడదు అన్నది నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మీ జీవితంలో మార్పు రావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక రాహు, ముఖ్యంగా ఈ రాహు కేతువులు మరి ఈ నెలలో చేంజ్ అవుతున్నారు కదా. రాహు మళ్ళీ తిరిగి కుటుంబ స్థానంలోకి రాబోతున్నాడు. అంటే తిరిగి అంటే శని భగవాన్ వెళ్ళిపోయాడు, రాహు ఎంటర్ అయ్యాడు, అంతే, ఏం లేదు. అంటే ఒక పెద్ద గండం బయటికి వెళ్తే మరొక కొత్త సమస్య ఇప్పుడు రావడం జరిగిందన్నమాట. ఏదో ఒక కేసు కొట్టేస్తే ఇంకొక కేసు వచ్చినట్టు మీ యొక్క కుటుంబ స్థానంలోకి రాహు రావడంతో ఇప్పుడు ఈ నెల 18వ తారీఖు తర్వాత ఈ రాహు మీకు ధనస్థానంలోకి వస్తాడు. రావడమే మంచి సంపాదన, ధనార్జన కలుగుతూ ఉంటుంది. అంటే వేరే వేరే మార్గాల ద్వారా అంటే అక్రమ ఆర్జన పెరుగుతుంది. మీ కుటుంబంలో సభ్యుల యొక్క ప్రవర్తన మారుతుంది. అంటే వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ వాళ్ళు ఏ విధంగా ధనం సంపాదిస్తున్నారో మనకు తెలియదు. ఈ విధంగా ఫ్లో ఆఫ్ మనీ మీ కుటుంబంలో కలుగుతుంది. దాంట్లో కొద్దిగా అక్రమ సంపాదన, లంచాల రూపంలోన వేరే విధంగా అన్నది మీరు జాగ్రత్తగా
గమనించవలసి ఉంటుంది. బట్ ఏదైనా కుటుంబ సభ్యులు పరస్పర భిన్నాభిప్రాయాలతో ఉంటారు. ఇతరులు మీ కుటుంబ విషయాల మీద దృష్టి పెట్టి మీ కుటుంబాన్ని ఏదో విధంగా స్ప్లిట్ చేయాలని, కుటుంబం నుంచి ఒకరిని బయటికి తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంటుంది. మొత్తం మీద మీరు కుటుంబ విషయాలు చాలా వరకు చాలా సహనంగా ఓర్పుతో భరించాలి తప్ప, ఏమాత్రం కుటుంబ సభ్యులు పరిష్కరిద్దామనుకున్న కుటుంబ సమస్యల్లో వేలు పెట్టినా తిరిగి కుటుంబ వ్యవస్థ అంటే మీ యొక్క కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య దీర్ఘకాలిక అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇది జాగ్రత్తగా గమనించుకోండి. ఇక ఇటు వచ్చి మరి ప్రస్తుతం 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు కూడా 6వ స్థానంలోకి మారడం చాలా వరకు కుటుంబ సమస్యలకి, ఆర్థిక పరమైన విభేదాలకు కారణమవుతుంది. కాబట్టి సో ఏదైనా మకర రాశి వారు చాలా ఓర్పుతో సమస్యలను ఎదుర్కొనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. స్వస్తి. ప్రస్తుతం మనం మే నెల ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా ముందుగా ప్లాన్ చేసుకొని ఈ శుభ కార్యక్రమాలు, ఈ వ్యాపార ప్రారంభాలు ఇటువంటివి ఉన్నవాళ్ళు ఏమవుతుందంటే జూన్ నెల 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో సుమారుగా నెల రోజులు ఈ గురుమౌఢ్యమి రావడం జరుగుతుంది. ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు సాధారణంగా వివాహాలు చేయడం కానీ, శుభకార్యాలు, కొత్త వ్యాపారాలు, గృహప్రవేశాలు లాంటివి సాధ్యమైనంత వరకు చేయకుండా చూడవలసి ఉంటుంది. అంటే మొత్తం మీద ఏంటంటే మనకి జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు మధ్యలో అంటే ఏదైనా వివాహం కొరకు దానికోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకుంటారని ఇది కొంతవరకు మీకు సూచనగా చెప్పడం జరిగింది. అందువల్ల ఏంటంటే ఏదైనా మీరు శుభముహూర్తాలు అలాంటివి ఏమన్నా ఉంటే మళ్ళీ మీకు జూలై 8 తర్వాత ఉండే అవకాశం ఉంది. అంటే మీకు ఈ భాద్రపద మాసం, ఆషాఢ మాసం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పెళ్లి విషయంలో అనుకున్నవాడు ఈ మోడాన్ని కూడా గుర్తుపెట్టి దాన్ని బట్టి ముందుకెళ్తే మంచిది. బట్ దాని తర్వాత ఏంటంటే మరి ఈ నెలలో మేజర్ గ్రహాలు మారుతున్నాయి కాబట్టి అందులో ముఖ్యంగా గురువు మారినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఏదో మంచి చేయడం మొత్తం మీద ఎవరికి అపకారం అయితే కలిగించడు. కానీ ఈ రాహు కేతువులే చాలా వరకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. అందులో పైపెచ్చు ఈ రాహు స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ప్రవేశించడం, అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశించడం వల్ల సాధారణంగా అధికారులు అలాంటి బలహీనపడడం వల్ల రాహు స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు కొద్దిగా సంఘంలో, లోకంలో, దేశంలో అక్రమ వ్యవస్థ ప్రారంభమవుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీ కూడా అనైతికలుగా, ఇల్లీగల్గా వ్యవహరించడం, ఏదైనా సరైనటువంటి క్రమశిక్షణ, న్యాయ వ్యవస్థ లేకపోవడం జరుగుతుంటుంది. అది వ్యక్తుల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కంపల్సరీగా మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో అటువంటి వారు ఈ మే నెలలో కంపల్సరీగా ఒకసారి విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అవకాశం ఉన్న గణపతి హోమం చేసుకోవచ్చు. లేనివారు విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయించుకోవచ్చు. అలాగే రాహు యొక్క అనుగ్రహం కోసం, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం చేయించుకుంటే చండీ హోమం చేయించుకోవచ్చు. చండీ హోమంలో పాల్గొవచ్చు. దీంట్లో అమ్మవారి కుంకుమర్చన అది చేసుకుంటే మంచిది. బట్ ఏదైనా ఈ రవిగ్రహానికి మనం నిరంతరం సూర్య నమస్కారం చేసుకోవడం, రాహు కేతువులను పూజించుకుంటే చాలా వరకు ఏ సమస్య లేకుండా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ బాగా సింపుల్ రెమెడీ ఏంటంటే అది చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ అవకాశం ఉన్న వాళ్ళకి కుదురుతుంది. అందరూ కుదరకపోవచ్చు. ఏదైనా గోమాతని సేవ చేయడం వల్ల, అంటే మన గోశాలలో ఉన్నా, ఎక్కడ రైతుల దగ్గర ఉన్నా సరే ఆ గోవు దగ్గర కొంతసేపు ఒక అరగంట 15 నిమిషాల్లో కాలక్షేపం చేయడం, ఆ గోవుకి సంబంధించినటువంటి ఆ పరిసరాలు శుభ్రం చేయడం, శుభ్రంగా గాలి తగలగా ఏర్పాటు చేయడం, ఏదైనా రకరకాల పదార్థాలు అక్కర్లేదు కానీ ఎంతసేపు గోవుకి పచ్చగడ్డి పెట్టడం వల్ల చాలా వరకు అంటే గోవుని మీరు చక్కగా సంతోషపరిస్తే మీ గ్రహాలు మొత్తం పరిష్కారం అవుతాయి. అందువలన గోవుల్ని పెంచడం, పోషించడం, ఆ పెంచుతున్న వారిని ప్రోత్సహించడం కూడా, అందువలన ఏంటంటే ఏదన్నా గోశాలకి డొనేషన్ ఇవ్వడం లాంటివి చేయడం వల్ల కూడా గ్రహాల యొక్క అనుగ్రహానికి పాత్రలయ్యే అవకాశం ఉంది. స్వస్తి.